పాస్టర్ హేమంత్ గతంలో శివభక్తుడు. ఓకేనా? అంటే మా తాతయ్య గారి నుంచి గతంలో పాస్టర్ హేమంత్ శివభక్తుడు. ఓకేనా? పూర్వీకుల నుంచి సార్, తాతయ్య గారు నుంచి శివభక్తులు అండి. అంటే నేను పుట్టే సమయానికి నన్ను కన్నా తల్లిదండ్రులు ఇద్దరు క్రైస్తువులే, క్రీస్తుని అప్పటికే అంగీకరించారు. కానీ మా వెనకటి వారు మాత్రం శివభక్తులే ఉన్నారండి. ఓకే, అంటే మీ పేరెంట్సే క్రిస్టియన్స్గా ఉన్నారు ఆల్రెడీ. నేను పుట్టేటప్పటికి వాళ్ళిద్దరు క్రిస్టియన్సే ఉన్నారు సార్. నేను ముందుగా మీకు ఒక చిన్న నోటీస్ చెప్తా ఉన్నాను, మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. చెప్పండి సార్. దీంట్లో ఈ ఇంటర్వ్యూలో చాలా ప్రశ్నలు అడుగుతాను నేను మిమ్మల్ని. తప్పకుండా. మరి తర్వాత ఇబ్బంది పడి మధ్యలో వెళ్ళిపోవడాలు అవి అయితే ఉండవు. ఏం ఉండదు. పోతా అంటే ఇప్పుడే పోండి, ఇంటర్వ్యూ మధ్యలో పోతా అంటే నేను అసలు ఊరుకోను. లేదు 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 సార్, నేను క్లియర్గా మీతో పాటుగా నేను కన్విన్స్ అవుతాను. క్లియరా? క్లియర్గా. ఎందుకు వచ్చారు మీరు హైదరాబాద్కి? మీకోసమే సార్, మీతో మాట్లాడడానికి వచ్చాను సార్ నేను. ఓకే, నాతో మాట్లాడడం కోసం వచ్చాను. అవును. సో కమిటెడ్గా ఇంటర్వ్యూ అయితే కంప్లీట్ చేసుకొని వెళ్తాను. నేను వచ్చింది క్రాంతి గారి కోసం. నా పర్సనల్ పనులు కానీ లేకపోతే ఫ్యామిలీ సంబంధించిన పనులు కానీ వీటి వల్ల రాలేదు. కేవలం నేను వచ్చానంటే క్రాంతి గారి కోసమే. రైట్, ఓకే. ఐఎమ్ వెరీ సారీ, మిమ్మల్ని చాలాసేపు వెరీ సారీ. లైఫ్ స్టైల్ తెలుసు, అందులో మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టే అయింది. రైట్, ఓకే. ఇంటర్వ్యూకి వెళ్ళిపోదామా? సరే, తప్పకుండా సార్, తప్పకుండా. పాస్టర్ హేమంత్ శివభక్తుడు. ఒకప్పుడు మా పూర్వీకులు శివభక్తులే, కానీ నేనైతే కాదు సార్. మీరు కాదు? ఓకే, అంటే మీ తల్లిదండ్రులు శివభక్తులు కాదండి, వాళ్ళు మారిపోయి క్రిస్టియన్గా ఉన్నారు. నాన్నగారి నుంచి వెనకటి పూర్వీకులు శివభక్తులు అండి. అమ్మగారి నుంచి వెనకటి వాళ్ళు కూడా కొంతమంది హైందవ ఆచార వ్యవహారాల్లో వచ్చిన వాళ్ళే. కానీ నేను పుట్టే సమయానికి మాత్రం మా నాన్నగారు కూడా క్రీస్తుని అప్పటికే అంగీకరించిన వ్యక్తులే ఉన్నారండి. ఓకే, అంటే నేను చేశానండి. నేను చాలా గుడులకు వెళ్ళాను, చాలా గోపురాలకు వెళ్ళాను, చాలా యాగాలు చేశాను, ఎన్నో 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 చేసి అయితే ఉన్నాను. మిమ్మల్ని ఎవరు జరగొట్టారు మరి? అంటే క్రైస్తవ్యంలో పోర్రి అని చెప్పేసి. అంటే క్రైస్తవ్యంలోకి వెళ్ళడం అనేది చెడిపోవడం అంటారా? అంటే కాదు, ఒక మంచిగానే ఉన్నారు కదా, మీరు ఎందుకు చెడిపోయారు అని అడిగింది. మంచిగా ఉన్నానని మీరు ఎలా అనుకుంటున్నారు సార్? మంచిగా లేకుండేనా మీరు? ఉన్నానని కాదండి, నేను క్రీస్తుని తెలుసుకున్న తర్వాతే నా జీవితం మారిందని నేను అంటానండి. క్రీస్తుని తెలుసుకున్న తర్వాత అంటే ఎవరో పంపిస్తే వెళ్ళడానికి అది కష్టం కదండి. రైట్, మీ మనోభావాలు దెబ్బతిన్నా సరే నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. తప్పకుండా సార్. ఇందాక చెప్పిన ఇప్పుడు చెప్తాను. ఖచ్చితంగా. పాస్టర్ హేమంత్ ఒక తాగుబోతుగా ఉండే. ఉన్నాను సార్. ఒక చైన్ స్మోకర్గా ఉండే. ఉన్నాను సార్. పబ్బుల పొంటి బార్ల పొంటి తిరుగుతుండే. ఖచ్చితంగా సార్. మీరు ఇంకా నా గురించి ఇప్పుడు ఆ పాపాలన్నీ కడిగేసుకుంటూ కావాలని క్రైస్తవంలోకి వచ్చిండు అని నేను అంటా. మీరు లేదు సార్, నేను క్రైస్తువుని ఉండగానే పాపాలన్నీ చేశాను సార్. క్రైస్తవుడుగా ఉండే క్రైస్తవుడు అంటే మీరు పాపి? నేను పాపినే. ఇలాంటి పాపిని దేవుడికి క్షమించాడండి. దేవుడు క్షమించిన అని మీకు చెప్పిండా? క్షమించాడు కాబట్టి కదా సార్ ఆయన దగ్గర పని చేయడానికి ఒక మంచి అవకాశం ఇచ్చాడు నాకు. చాలా భయంకరమైన పాపనండి. మీరు నా గురించి చెప్పింది 1% మాత్రమేనండి. ఇంకా చెప్పలేనివి మీతో మీరు నా గురించి చూడనివి చాలా ఉన్నాయండి. చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నానండి. చివరికి మా ఇంట్లో వాళ్ళు సైతం నేను చచ్చిపోతే బాగుండని చెప్పి కోరుకునే పరిస్థితి. మా బంధువులు సైతం నా పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడే పరిస్థితి. అంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న నన్ను దేవుడి దగ్గర ఎప్పుడైతే ఒప్పుకున్నానో మా అమ్మగారిని నాన్నగారిని అతి భయంకరంగా బాధ పెడుతున్నానని నేను గమనించానో ఆ సమయంలో ఒప్పుకున్నాను. ఖచ్చితంగా విడిచిపెట్టాలనే ఆలోచనతో వచ్చాను సార్. ఇప్పుడు ఏం తాగుతలేరు అస్సలు. ఇప్పటికి 7 years అయిందండి దేవుడి సేవలోకి వచ్చి. ఈ రోజుకి నేను మందు త్రాగడం కాదండి, ఆ బాటిల్ని కనీసం ముట్టలేదు. ఎంటీ బాటిల్. నేను ఆ ఎంటీ బాటిల్ డాక్టర్లు సైతం చెప్పారు ఏమనంటే చచ్చిపోతారని చెప్పారు. అంత హెవీ డ్రింకర్ అండి నేను. అంత హెవీ డ్రింకర్ని, హెవీ స్మోకర్ని. ఇంకా లైఫ్లో ఇంకా నేను చెయ్యలేని అంటూ ఏమీ లేవు, అన్నీ చేసేసాను సార్. ఇప్పుడేమో మంచిగా పాస్టర్ అవతారం ఎత్తి తిరుగుతూ ఉన్నారు ప్రజలల్లో. పాస్టర్ అవతారం నేను అనుకుంటే రాలేదు సార్. నాలాంటి పాపిని సైతం ఆయన ప్రేమించి క్షమించి ఆయన పిలుచుకున్నాడండి. ఎందుకు? ఎవరు ఆయన పిలుచుకున్న ఆయన? దేవుడే సార్. దేవుడు అంటే యేసు అండి. యేసుక్రీస్తు. యేసు అని అంటే లోకరక్షకుడు అండి. ఈ లోకరక్షకుడు అంటే లోకరక్షకుడు అంటే యావత్ లోకం కొరకు తన రక్తాన్ని చిందించి సర్వ సమాజాన్ని కూడా క్షమించి నిత్య జీవానికి వచ్చిన దేవుడు అండి. నిత్య జీవానికి వచ్చిన దేవుడు. రైట్, ఓకే. మీరేమో రక్తం చిందించి అన్నారు. అవును. రక్తం ఎప్పుడు చిందించారు? 2000 సంవత్సరాల క్రితం చిందించారు. దేని గురించి? మనం అందరు పాపాల నిమిత్తం చిందించారు సార్. ఓకే, పాపాలు చేసినామని దేవుడే గమనించిండా? ఏంటండి? పాపాలు చేశామో అని దేవుడే గమనించిండా? మన నైజం పాపమే కదా సార్. మానవుడిగా తల్లి గర్భాన్ని పుట్టినది మొదలుకొని చిన్నపిల్లవాడి దగ్గర నుంచి వృద్ధాప్య వరకు వచ్చే వరకు పాపాలు చేయడం అది మన
బ్లడ్లో ఇమిడిపోయి ఉందండి. ఓకే. సర్వసాధారణమైన విషయం. ఓకే, అంటే మనుషులు పాపులని దేవుడికి తెలుసు. పాపులు కాదు సార్, ఆయన మనల్ని అందరినీ కరెక్ట్గానే రూపొందించాడు. అయితే ఎప్పుడైతే బైబిల్ ప్రకారంగా ఆది తల్లి తండ్రి అయినటువంటి ఆదాము అవ్వ దేవుడు చెయ్యొద్దన్న పని చేశారో మానవులకి పాపం సంక్రమించుకుందండి. ఆదాము అవ్వ. వాళ్ళు ఆదాము అవ్వను ఎవరు సృష్టించారు? దేవుడే కదండి. దేవుడే సృష్టించి. రైట్ సార్, నేను ఒక విషయం చెప్తా. డోంట్ టేక్ ఎనీథింగ్ పర్సనల్. తప్పకుండా సార్. మీ బాబు ఉన్నాడు కదా? అవునండి, మీ బాబు ఉన్నాడు కదా? అవును. ఏం పేరు మీ బాబు పేరు? విశాల్ అండి. విశాల్ శామ్యూయల్. విశాల్ సామ్యుయల్. ఓకే, బాగుంది పేరు. ఇప్పుడు విశాల్ సామ్యుయల్ను ఇక్కడ కూర్చోకు నాన్న నువ్వు బయటికి పోని చెప్పిస్తాం. వింటాడా వినడా? ఎవరు? ఇక్కడ కూర్చోకు నాన్న నువ్వు పక్కకి వెళ్ళు అని ఎవరు చెప్తే మీరు చెప్పాలి. చెప్తే వింటాడా వినడా? వింటారు సార్. వింటాడా? ఖచ్చితంగా వింటాడా? ఓకే.